నమస్కారం. ఇది సంగతికి స్వాగతం. హైదరాబాద్ మహానగరంలో అదొక సున్నితమైన ప్రాంతం. కాలక్రమేణా అదే ఒరవడి ఆ ప్రాంతాన్ని ప్రమాదకరంగా మార్చింది. వివాదాలు, క్రూరత్వానికి పేరుపడ్డారు. తిరగబడితే తలలు తెగిపడేవి. ప్రశ్నిస్తే మూసీలో శవాలు తేలేవి. ప్రతిఘటిస్తే క్షణాల్లో అక్కడి వాతావరణం అల్లకల్లోలమయ్యేది. సంవత్సరాల తరబడి ఇదే తంతు. ఆ పరిస్థితి మారుద్దామని, అక్కడి వ్యక్తుల్ని మంచివైపు నడిపిద్దామని ఎవరూ ప్రయత్నించినా ఫలితం ప్రమాదకరమే. పోలీసు బోటు చప్పులు వినిపిస్తే చాలు అక్కడి వారంతా ఏకమై కన్నెర్ర చేసేవారు. ఇదంతా ఒకప్పటి మాట. ఏ కాకి చొక్కా కనిపిస్తే శివాలెత్తేవారో ఆ ప్రాంతంలో ఇప్పుడు ఇంటికో పోలీసు. ఒక పరీక్ష, 14 నెలల సమయం, 1200 మంది యువత అన్నిటికంటే సాధించాలనే పట్టుదల వెరసి సమస్యాత్మక ప్రాంతాన్ని ప్రశాంతంగా మార్చేలా చేశాయి. వ్యవస్థను మార్చాలంటే వ్యక్తుల్ని మార్చాలి అనే సత్యాన్ని ధూల్పేట్ సాక్షిగా చాటి తమలో మరో కోణాన్ని ఆవిష్కరించారు పోలీసులు. ధూల్పేట్ ఒకప్పుడు పోలీసులకు సవాలుగా మారిన ప్రాంతం ఇది. కానీ ఇప్పుడు అదే పోలీసులు ఈ ప్రాంతంలో ఒక్కో ఇంటికి ఒక్కో పోలీసును తయారు చేశారు. దాదాపు 250 మందికి పైగా యువతీ యువకులు త్వరలోనే నగర పోలీస్ విభాగంలో పనిచేయబోతున్నారు. గుప్పుమనే గుడుంబా వాసనలకు, గుండె నిండా కొలిచే మహాగణపతులకు నిలయమైన ప్రాంతం ధూల్పేట. భాగ్యనగర చరిత్రలో అత్యంత కీలకమైన ఈ ప్రాంతంపై ఎన్నో ఏళ్ల నుంచి మాయని మచ్చపడింది. నిజాం కాలం నుంచి గుడుంబా తయారీకి అడ్డాగా మారిన ధూల్పేట అక్కడి ప్రజలకు చిన్నపాటి కుటీర పరిశ్రమగా మారింది. అశ్వాల కోసం కాపుసారా కాసే లోధ సామాజిక వర్గం క్రమంగా అదే వృత్తిగా మార్చుకుని జీవనం సాగిస్తూ వచ్చింది. గుడుంబా ముసుగులో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు చోటు చేసుకునేవి. ఇరుకు గల్లీలతో ఉండే ఈ ప్రాంతం నేరస్తులకు సైతం పెట్టని కోటలా ఉండేది. హైదరాబాద్లో శాంతి భద్రతల పర్యవేక్షణంతా ఒకెత్తైతే పోలీసులకు ధూల్పేట మరో సవాల్గా ఉండేది. ఈ క్రమంలో ధూల్పేటను గుడుంబా నేరరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలని సంకల్పించి గుడుంబా తయారీపై ఉక్కుపాదం మోపడం ప్రారంభించారు. పోలీసులు, అబ్కారీ శాఖ వరుస దాడులతో కుదేలైన ధూల్పేట వాసుల్లో తమ బతుకులపై ఆందోళన మొదలైంది. గుడుంబా తయారీకి దూరంగా ఉండేందుకు అంగీకరించిన బతుకుదెరువు సంగతేంటని పునరావాసం కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే కమ్యూనిటీ ఓరియంటెడ్ పోలీస్, COP. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించడం వల్ల నగర సిపి మహేందర్ రెడ్డి ధూల్పేట భవితను మార్చేందుకు రంగంలోకి దిగారు. ప్రత్యేక కార్యబృందాన్ని ఏర్పాటు చేశారు. ముందుగా యువతలో మార్పు తెస్తేనే ఎలాంటి మార్పైనా సాధ్యమని విశ్వసించారు. అందులో భాగంగా మంగళహాట్, గంగాబౌలి, ఇందిరానగర్, అమర్ నగర్, శివలాల్ నగర్, రహీంపురా, ఆర్కేపేట్, సీతారాంపేట్, అప్పర్ ధూల్పేట్ తదితర ప్రాంతాల్లోని అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. పునరావాస చర్యలను వివరించారు. యువతకు క్రికెట్ పోటీలు నిర్వహించారు. నగరంలో జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాలు, హనుమాన్ శోభాయాత్ర, రంజాన్ ఇలా పెద్ద పెద్ద పండుగలకు పోలీసు వాలంటీర్లుగా వారికే అవకాశం కల్పించి పోలీసు ఉద్యోగాల వైపు ఆకర్షితులయ్యేలా చేశారు. ఎంత ఇంపాక్ట్ వచ్చిందంటే అక్కడున్న సొసైటీలో కొన్ని సందర్భాల్లో మనకు ప్రతి బందోబస్తుకు, అంటే ఒకప్పుడు ఏదైనా బందోబస్తు చేయాలి, మరి ఇక్కడ నుంచి ఏదైనా ప్రోగ్రాము, ఏదైనా ఫర్ శ్రీరామనవమి అనుకోండి, ఇంకా గణేష్ ఉత్సవాలు అనుకోండి, ఎటువంటి సందర్భాల్లో అక్కడ ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. కానీ ఈ మనము ట్రైనింగ్ చేస్తున్న సందర్భాల్లో వాళ్ళలో చాలా మార్పు, వాళ్ళ కుటుంబాల్లో కూడా చాలా మార్పు గమనించాం. అసలు వాళ్ళ కుటుంబాలు కొన్ని సందర్భాల్లో అసలు అంటే గతంలో చేసిన వాళ్ళే పోలీస్ అంటే మనకు సహాయకులు, మనం వాళ్ళకి డెఫినెట్గా సపోర్ట్ చేయాలని గొడవ చేసేది గొడవ చేయకుండా, గొడవ చేస్తున్న వారిని కూడా వాళ్ళని ఇంటికి తీసుకుపోయిన సందర్భాలని. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ క్రైమ్ అంటే పర్టికులర్లీ గుడుంబా ఉన్న ప్రాంతం గుడుంబా రహిత ప్రాంతంగా మారిందని కూడా చెప్పడానికి అవకాశం. ఇటీవల ప్రభుత్వం పోలీసు ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఇదే అదనుగా భావించిన ఉన్నతాధికారులు ప్రధానంగా మంగళహాట్ పోలీసులు,
10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, ఆపై చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరించారు. తమ పరిధిలోని సామాజిక వర్గాలతో విడతల వారీగా చర్చలు జరిపి తమ కార్యాచరణపై స్పష్టత ఇచ్చారు. పోలీసు ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సామాజిక మాధ్యమాల ద్వారా యువతకు చేరువయ్యారు. అంతేకాదు గుడుంబా తయారీని వృత్తిగా ఎంచుకున్న గడపలకు స్వయంగా వెళ్లి వారి కుటుంబాలకు పునరావాసంతో పాటు బతుకుపై భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. ఇలా పోలీసులు చేపట్టిన స్పెషల్ డ్రైవ్ తో ధూల్పేట పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యువత కదిలి వచ్చింది. సుమారు 1200 మందికి పైగా యువతీ యువకులు పోలీసు ఉద్యోగాల శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్నారు. యువత నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో సిపి మహేందర్ రెడ్డి మంగళహాట్ పరిధిలోనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. పశ్చిమ మండల డీసీపీ వెంకటేశ్వరరావు, గోషామహల్ ఏసీపీ రాంభూపాలరావు, సిఐ రాపోలు శ్రీనివాస్, ఎస్ఐ వెంకట్రెడ్డి యువతకు శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్రత్యేకంగా ధూల్పేట ఏరియాలో ప్రత్యేకంగా ఆ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు దాదాపు 43 నుంచి 44 మంది సెలెక్ట్ అయినారు. ప్రతి కుటుంబం కూడా ఒక పోలీస్ కుటుంబంలాగా మారిపోతుంది. వాళ్ళంతా కూడా పోలీస్ అంటే మాది అనే ఒక ఓనర్షిప్ తీసుకుంటున్నారు. మరి అటువంటి సందర్భాల్లో అంతేకాకుండా వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలతో పాటు జీవన ప్రమాణం కూడా పెరుగుతుంది. వాళ్ళ మూమెంటులో అంటే వాళ్ళ ప్రతి విషయంలో కూడా మార్పులు అనేవి వస్తాయి. తద్వారా నేరాలు అనేటివి ఆటోమేటిక్గా తగ్గిపోతాయి. వీళ్ళని చూసి 43 కుటుంబాలను చూసి మిగతా వాటిలో మార్పు కనిపిస్తూ వస్తుంది ఆటోమేటిక్గా. పోలీసు ఉద్యోగానికి కావాల్సింది కేవలం శారీరక దారుఢ్యమే కాకుండా మానసికంగా వాళ్లల్లో పరివర్తన తేవాలని అధికారులు నిర్ణయించారు. నిధుల కొరత, నిపుణులైన అధ్యాపకుల లేమితో ఒక దశలో తాము అనుకున్న సంకల్పం నెరవేరదేమోనని సందేహించారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ శాఖ పునరావాస నిధులతో పాటు తెలంగాణ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆర్థిక సహకారం తీసుకున్నారు. వాటికి తోడు దిల్సుఖ్ నగర్లోని భాగ్య కిరణ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఆపన్న హస్తం అందించింది. నిపుణులైన అధ్యాపకులు, మానసిక విశ్లేషకులతో ఉచితంగా తరగతులు నిర్వహించారు. చాలా మంది యువతీ యువకులు నిరుపేద కుటుంబాల నుంచి రావడంతో వారికి మధ్యాహ్న భోజనం, సాయంత్రం అల్పాహారం అందించి వారి దృష్టి వేరే వ్యాపకాల వైపు మళ్లించకుండా చేశారు. దాదాపు ఇప్పుడు 243 మందికి ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఇంకా రాని వాళ్ళు కూడా ఏంటిదంటే దాదాపుగా చిన్న చిన్న మిస్టేక్స్తోని లేకపోతే ఈ కాంపిటేటివ్ ప్రాసెస్ అనేది వాళ్ళ కొత్త అవటం వల్ల మిస్ అయినారు. మేము గట్టి నమ్మకం ఏంటంటే ఇక రానున్న రోజులలో కూడా వచ్చే సంవత్సరం 2-3 సంవత్సరాలలో కూడా ఏదైతే ఈ ఉద్యోగాలు కొద్దిగా త్రుటిలో మిస్ అయినటువంటి ఈ క్యాండిడేట్స్ అందరూ కూడా డెఫినెట్గా వీళ్ళందరూ 100 మంది కూడా మేము ఇచ్చిన ట్రైనింగ్ అయితేంది, మేము ఇచ్చినటువంటి మోటివేషన్ అయితేంది దాన్ని ఉపయోగించుకొని మీరు డెఫినెట్గా సాధిస్తారని నమ్మకం ఉంది. ఇదివరకు సమాజంలోకి పోతే మాకు చాలా వ్యతిరేకత వస్తుండేది, ఎక్కువ రకంగా ఉండేది. కొన్ని ఎట్లా అంటే 100 మంది మాకు వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడాలని కానీ లేకపోతే మాకు చర్యలు చేయాలన్న ఆలోచనతో ఉండేవాళ్ళు. ఇప్పుడు మేము చేసిన పనిని, మేము చిత్తశుద్ధితో చేసిన పనిని వాళ్ళు ఈ కుటుంబంలో ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో 100 మంది పిల్లలు మేము చేస్తున్న పనిని వాళ్ళు నమ్మి మేము చేసిన పనిని సమాజంలోకి తీసుకుపోయి వాళ్ళు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ మొహల్లాల, వాళ్ళ యొక్క మొత్తం కూడా వాళ్ళ కాలనీలలో చెప్పడం జరుగుతుంది. 14 నెలల పాటు మేము ఇక్కడ ఒక యజ్ఞంబదిని తీసుకుని సమాజ సేవలో భాగంగా వ్యాపార దృక్పథం కాకుండా ఒక సదుద్దేశంతో ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ అంటే గుడుంబ పరిసర ప్రాంతాలు అంటే ధూల్పేట పరిసరాలు ఎక్కువ ఉన్నాయి అనుకున్నారు, కానీ ఆ పరిస్థితి మారిపోయి పూర్తిగా ఇది ఏదంటే పోలీసు విభాగంలో ఒక మంచి ఒక స్థాయి అధికారులు అవుతారు మేము ఆశిస్తున్నాము. అయితే ఇక్కడ ఉన్నటువంటి అంటే దాదాపు ఒక పోలీసులు కానీ మేము కానీ ఒక పకడ్బందీ ప్రణాళికతో ఇక్కడ ఉన్నట్టు అధికారులు కానీ డీసీపీ గారు కానీ ఏసీపీ గారు కానీ సిఐ గారు కానీ ఒక ప్రణాళికాబద్ధంగా దీన్ని తీసుకొని ఒక పద్ధతి ప్రకారంగా అంటే రోజుకు 8 నుంచి దాదాపు 10 గంటల క్లాసులు నిర్వర్తించి దాదాపు వీళ్ళకు రోజు అంటే ఒక సండే కూడా హాలిడే లేకుండా సిస్టమాటిక్ క్లాస్ జరపడం జరిగింది. స్నేహపూరిత పోలీసింగ్ లో భాగంగా చేపట్టిన ప్రీ రిక్రూట్మెంట్ ట్రైనింగ్ సమాజానికి, పోలీసులకు మధ్య చక్కటి బంధాన్ని ఏర్పాటు చేసిందని మంగళహాట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలే పోలీసులు, పోలీసులే ప్రజలు అనే నినాదం మరింత బలపడిందని, ఈ ఫలితాలు ధూల్పేట పరిసర ప్రాంతాల్లో ఎన్నో మంచి పరిణామాలకు దారితీశాయని చెబుతున్నారు. ఇచ్చిన ఫలితాల వల్ల డైరెక్ట్ బెనిఫిట్లు చాలా ఉన్నాయి. ప్రత్యక్షంగా సమాజానికి కానీ ఎన్నో బెనిఫిట్స్ అవుతున్నాయి, పరోక్షంగా ఎన్నో బెనిఫిట్లు జరుగుతున్నాయి. ఇవి మల్టిపుల్ రివార్డ్స్ అనేది ఇస్తున్నది అనమాట. బహుముఖంగా ఎన్నో రానున్న రోజులలో సమాజానికి, హైదరాబాద్ సిటీ పోలీస్కి, హైదరాబాద్ నగరానికి ఇది కొత్త సంప్రదాయము. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకనంటే దీనివల్ల ఈ వచ్చిన ఫలితాల వల్ల
ఇప్పుడు సమాజానికి పోలీసుల మధ్యలో కనెక్టింగ్ లింక్ అనేది చాలా గట్టిగా బాండ్ అనేది గట్టిగా ఏర్పడ్డది. అరే పోలీస్ వాళ్ళు ఇలా కూడా చేయగలరా, ఇలా కూడా చేస్తారా అన్నది నిరూపించగలిగినాం. ఏది చేసినా కానీ సమాజానికి ప్రోయాక్టివ్ పోలీసింగ్, సమాజం అనేది సమస్య ఉత్పన్నం కాకముందే ఆ సమస్యను మనము మొదటి నుంచే దాన్ని తీసివేస్తే ఎట్లా ఉంటుందన్న ఆలోచన భాగంలోనే ఈ ప్రోగ్రామ్ చేసినది. ఇప్పుడు మెయిన్గా మా ఏరియాలో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ కూడా ఒక ఆలోచన తట్టి లేపడం జరిగింది. పోలీసులు చేపట్టిన ఈ ప్రీ రిక్రూట్మెంట్ శిక్షణ స్థానిక యువతలో మార్పు తీసుకురావడమే కాకుండా నేరాల సంఖ్యను తగ్గేలా చేసింది. పోలీసులంటే ఆమడ దూరం పారిపోయే పరిస్థితి మార్చి పోలీసులను తమ ఆత్మీయులుగా భావించేలా చేసింది. అంతేకాదు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న నేరాలను, దందాలను ఎప్పటికప్పుడు పోలీసులకు చేరవేసేలా తోడ్పడుతోంది. ఫలితంగా ధూల్పేట పరిసర ప్రాంతాల్లో 2 ఏళ్లలో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గడమే కాకుండా ఎంపికైన అభ్యర్థుల కుటుంబాల్లో కొత్త వెలుగులు కనిపిస్తున్నాయి. గొప్ప సక్సెస్ అని భావిస్తున్నాము. ఎందుకంటే నాకు జాబ్ వచ్చినప్పుడు నేను ఇంటికి ఫోన్ చేసి ఒక 15 మినిట్స్ మాట్లాడే మాట లేకుండా ఉండే పరిస్థితి. మా నాన్నకు చెప్పడానికి జాబ్ సక్సీడ్ అయినా అని చెప్పడానికి. మన రిజల్ట్ వచ్చిన టైంలో వాళ్ళందరినీ గ్రూప్లో కలిసినప్పుడు అదే పరిస్థితి, అదే అనుభూతి నాకు కలుగుతుంది. అసలు నేను సాధించిన విజయం లెక్కనే భావిస్తున్నాను నేను. చాలా పూర్ బ్యాక్గ్రౌండ్, అంటే వాళ్ళు ఒక చిన్న రూమ్లోనే ఒక 5-6 మెంబర్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఉండాలి. ఈ 5-6 ఫ్యామిలీ మెంబర్స్ అందులోకి వెళ్ళి ఒక వ్యక్తి సెలెక్ట్ అయ్యి వాళ్ళ జీవితం అంతా మారిపోతున్నాయి. ఇప్పుడు చాలా సంతోషం అనిపిస్తుంది. తొలి ప్రయత్నంగా సాధించిన విజయంతో మరిన్ని ప్రయత్నాలు చేయనున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ధూల్పేటలో విద్యావంతులైన ప్రతి యువకుణ్ణి ఉద్యోగిగా చూడడమే లక్ష్యంగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రైవేట్ పరీక్షల వివరాలతో పాటు ఆర్మీ రిక్రూట్మెంట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లోనూ ఉద్యోగ వివరాలను ఎప్పటికప్పుడు ఇక్కడి యువతకు చేరవేస్తూ వారిని సన్మార్గంలో పెట్టేందుకు శ్రమిస్తున్నారు. దందాకైనా దాదాగిరికైనా క్షణాల్లో సై అనే ధూల్పేట్ కుర్రాళ్లు తమ దారి మార్చారు. సరికొత్త దారిలో పయనించేందుకు సిద్ధమయ్యారు. తాత ముత్తాతల నుంచి తల్లిదండ్రుల వరకు జీవనోపాధిగా ఎంచుకున్న గుడుంబా తయారీ, అక్రమ రవాణాకు మంగళం పాడి లాఠీ చేతబట్టబోతున్నారు. ఇన్నాళ్లు గమ్యం తెలియక విచ్చలవిడిగా జీవించిన బతుకులకు టాటా చెప్పి పోలీసులు చూపించిన దోవలో పయనించి తలరాతల్ని మార్చుకుంటున్నారు. తమ కుటుంబాలకు అండగా నిలవడమే కాకుండా ధూల్పేట్ బస్తీలను సమూలంగా మార్చేందుకు కంకణాన్ని కట్టుకున్నారు. నిన్న మొన్నటి వరకు గుడుంబా బట్టీలు పెట్టి హడలెత్తించిన కుటుంబాల్లోనే సుమారు 40 మంది వరకు ఖాకీ చొక్కా ధరించబోతున్నారు. తమ బాటలోనే మరికొందరు నడిచేలా ముందుకు దూసుకుపోతున్నారు. ధూల్పేట నిరుపేద కుటుంబాలకు చెందిన ఎంతో మంది యువతీ యువకులు గుడుంబా తయారీ, అక్రమ రవాణాను ఉపాధిగా మార్చుకొని అందులోనే మగ్గిపోయేవారు. సారా తయారీకి అవసరమైన బెల్లం వంటి ముడి పదార్థాలు సరఫరా చేసేవారు. గుడుంబా ప్యాకెట్లను నగరంలోని బస్తీలకు సరఫరా చేస్తూ ఆదాయాన్ని సమకూర్చుకునేవారు. చదువుకున్న వాళ్లే కాదు, చదువు భారంగా మారిన వాళ్లు ఎంతో మంది ఈ ఊబిలో చిక్కి కేసుల్లో ఇరుక్కొని జీవితాల్ని ఇబ్బందుల్లోకి నెట్టుకునేవారు. ఫలితం ఈ బస్తీల వాసులకు నగరంలో ఎక్కడికి వెళ్లినా ఉపాధి దొరికేది కాదు. ఫలానా ధూల్పేట నుంచి వచ్చామంటే చాలు, అసలు దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. అయితే అదంతా గతం. ఇప్పుడు ఇక్కడి యువకుల జీవితాల్లో సరికొత్త కాంతులు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇతడి పేరు దయానంద్ ప్రకాష్. ఉదయాన్నే ఇంటింటికి తిరిగి దినపత్రికలు వేసేవాడు. 2 అన్నలు స్థిరపడ్డా తల్లిదండ్రుల బాధ్యతను తానే తీసుకున్నాడు. ఓ రోజు మంగళహాట్ పోలీసులు ఇచ్చిన ప్రకటన చూసి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. ఇంకేం, పోలీసుల పిలుపు, ఆ వెంటనే శిక్షణ, తర్వాత పరీక్ష, కొద్ది రోజులకే ఫలితాలు. దయానంద్ శ్రమకు ఫలితం దక్కింది. ఏఆర్ కానిస్టేబుల్ గా సర్కారీ కొలువు ఖాయమైంది. మినిమం కామన్ సెన్స్ ఉన్న పోలీస్ జాబ్ మీరు నీట్గా చేసుకోవచ్చు. పబ్లిక్ని ఏమి ఇట్లా ఇబ్బంది పెట్టకుండా. ఇంకా ఫ్రెండ్లీ పోలీస్ ఇట్లా చాలా సార్ వాళ్ళు అప్పటి నుంచే చెప్పారు, క్లాసెస్లోనే మధ్యలో చెప్పేవారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఏంది, క్రైమ్, సివిల్ పోలీస్ ఇవన్నీ చెప్పేవారు. ఇప్పుడు మాకు చాలా సంతోషం ఉంది మా ఇంట్లో. ఎందుకంటే జాబ్ లేక తిరుగుతుంటే కదా, మార్నింగ్ పొద్దుగా 5 గంటలకు లేచి 4 గంటలకు లేచి అది వేసుకున్నాం, పాలు వేసుకున్నాం, అది కొద్దిగా ఇది ఉండే అనమాట. ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాం. నిరుపేద కుటుంబానికి చెందిన రాజ్ కుమార్ది మరో దయనీయ గాథ. తండ్రి హోటల్లో పనిచేస్తూ, తల్లి ఇళ్లలో పనిచేస్తూ కొడుకును ఇంటర్ వరకు చదివించారు. రాజ్ కుమార్ తో పాటు 3 అమ్మాయిల పెళ్లిళ్లు చేశారు. అయితే చిన్నప్పటి నుంచి పోలీస్ అవ్వాలని నిర్ణయించుకున్న రాజ్ కుమార్ నేడు తన కలను నెరవేర్చుకోవడమే కాకుండా బండెడు కష్టాలు పడుతోన్న తల్లిదండ్రులకు బాసటగా నిలిచాడు. మంగళహాట్ పోలీసులు చూపిన దారిలో నడిచి భవిష్యత్తును బంగారుమయం చేసుకున్నాడు. మా మమ్మీ చూపెట్టిన దారి ఒకటే,
నేను పుట్టినప్పటి నుండి నాకు ఒక ఇగోరాబైని గోల్ అక్కడ ఉంది, పోయి చూసుకో అంటే నాకు ఆ గోల్కి రీచ్ అవ్వడానికి మాత్రం మంగళాట్ పిఎస్ వీళ్ళకి నేను ఎప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. అండ్ నేను ఈ జాబ్ వచ్చినందుకు నేను నాకు ఈ పైసా గురించి మనీ గురించి కాదు, నేనైతే సమాజం కోసం పనిచేస్తా. అండ్ చిన్నపిల్లలు ఎవరైనా ఉంటారు కదా గరీబులకి వాళ్ళకి నేను చాలా హెల్ప్ చేస్తా. ఇట్స్ అ వెరీ బిగ్ జర్నీ దట్ ఐ హావ్ అచీవ్డ్. ఇట్స్ మై ఫాదర్స్ డ్రీమ్ దట్ ఐ వాంట్ టు బి ఏ పోలీస్ కాప్. Since 1.5 year, the training has been concluded by Srinivas sir. They helped us a lot. Not only they provided us food before joining in the department, they shared their views. Means how to work, how to change our attitude. అలాగే ధూల్పేటకు చెందిన హరిద్వార్ సింగ్, విష్ణు, కేదార్ సింగ్ బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉండగా కానిస్టేబుల్ ప్రకటన వీరి కుటుంబాల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ధూల్పేట వాసులైన తమకు గతంలో ప్రైవేట్ ఉద్యోగాలు కూడా దొరకడం గగనమైందని, ఇప్పుడు ఏకంగా సివిల్ కానిస్టేబుళ్లుగా ఎంపికవడం తమ కుటుంబాలకు ప్రాణం పోసిందని ఉద్వేగానికి లోనవుతున్నారు. With the selections of students who selected from this area, there will be a lot of change in the upcoming days in the Dhulpet area, as many of them are going to be job holders in the government department. It will be a good change in the good change for the society and community as well. बहुत मुश्किल रहता था, कंपटीशन उतना ज़्यादा नहीं रहता था. इस बार तो बहुत कंपटीशन था कांस्टेबल के जॉब के लिए. बहुत लोगों ने अप्लाई किया था, तो जॉब लाना बहुत मुश्किल था. फिर भी मैंने इवेंट्स अच्छे मारा मैं, इसलिए तो मुझे AR में जॉब आई सर. हमको अगर ये जॉब आ गई तो हम यहाँ के पूरे बच्चे मिलकर अच्छा जॉब करेंगे, और हो सका तो जितना ज़्यादा हो सके ये एरिया को और अच्छा, अभी भी अच्छा है सर वैसे तो कुछ भी नहीं है, लेकिन और अच्छा जितना ज़्यादा हो सके क्लीन और बहुत अच्छा रखने की कोशिश करेंगे. Belongs to a very poor family, sir. This PRT student, sir. I don't know, sir, because that program going on. My brother told to me this about this program PRT. This Mangalat police station staff, circle CI sir, Srinivas sir, Wajid bhai help so lot, sir. సుమారు 25,000కు పైగా జనాభా ఉన్న ధూల్పేటలో లోథా, టక్కెర, ముచ్చెర సామాజిక వర్గాలకు చెందిన ఎంతో మంది యువతీ యువకులు విలాసాలకు పోయి తప్పుడు మార్గాల్లో సంపాదిస్తూ పోలీసు కేసుల్లో చిక్కుకునేవారు. ఇది తప్పని ఎవరు చెప్పినా బృందాలుగా కలిసి అరాచకాలకు పాల్పడే ఇక్కడి యువతలో ప్రస్తుతం పెను మార్పులు చోటు చేసుకున్నాయి. గుడుంబా దందాలకు పాల్పడే కుటుంబాల్లో సుమారు 40 మంది వరకు పోలీసు ఉద్యోగాలకు ఎంపిక కావడం ఇరుగు పొరుగు ప్రాంత వాసులను ఆలోచనలో పడేసింది. ఈ అమ్మాయి పేరు బర్కా. ఈమె తండ్రి తుల్జా పాదరక్షలు తయారు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అద్దె ఇంట్లో ఉంటూనే 3 ఆడపిల్లలను చదివించాడు. డిగ్రీ పూర్తయ్యాక ప్రైవేట్ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో బర్కాకు మంగళహాట్ పోలీసులు ఇచ్చిన అవకాశం వరంగా మారింది. 14 నెలల కఠోర శిక్షణ తీసుకున్న బర్కా సివిల్ కానిస్టేబుల్గా ఎంపికైంది. తనలాగే కూడా పోలీసు ఉద్యోగాలకు ప్రయత్నం చేయాలని కోరుతోంది. నేను పోలీస్లో జాయిన్ అయినాము. ఏఆర్లో నాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఈ మొత్తం షేప్ మా మంగళాట్ పిఎస్కి దొరుకుతుంది. వాళ్ళు చాలా హెల్ప్ చేసినారు. వాళ్ళు లేకుంటే మేము ఇక్కడ దాకా అస్సలు नहीं आ सकते थे यहाँ तक. पुलिस बोले तो ये लोकल एरिया में सब लोग ऐसा बोलते हैं कि बहुत बुरी नज़र से देखते, अरे लड़की पुलिस पे गई है, ये अच्छा नहीं है, ऐसा बोलते. लेकिन मैं तो बोलती हर किसी को पुलिस बनना है, क्योंकि वो तो जब एक लड़की दूसरों की हेल्प कर सकती है तो वो अपने आप सेफ रहती है. तो हर कोई लड़की पुलिस बनना चाहिए, ये है ना. पहले सबकी सोच बदलनी चाहिए. నేను చెప్పుల పని చేస్తాను. చాలా అయిపోయింది సార్ మా అమ్మాయి దిగులు దొరికినందుకు. ఇప్పుడు మేము బీద చెప్పులు తయారు చేస్తారని బీద పరిస్థితి మాది. ఆమె కష్టపడింది, ఆమె చదివింది, డిగ్రీ చదివింది సార్ ఆమె. అందుకే నేను చదివించాను. నేను ఇది చెప్పుల పని చేసుకుంటా. ఇంకా ట్రైనింగ్ ఇప్పుడు ఆమె డిగ్రీ చదివినాక ఆమె పోలీస్ ఉద్యోగం చేస్తా అని చెప్పింది. సరే అన్న, ఇంకా ఆమె మంగళాట్ పిఎస్ వాళ్ళు చాలా హెల్ప్ చేశారు మాకు సార్. బర్కాలాగే పూలమ్ముకొని జీవించే కుటుంబంలో జన్మించిన కళ్యాణి కూడా పోలీసు ఉద్యోగానికి ఎంపికైంది. తన సోదరుడితో పాటు శిక్షణకు వెళ్లిన కళ్యాణి పట్టుదలతో సివిల్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని సంపాదించుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులకు వైద్యం చేయించడంతో పాటు ధూల్పేట పరిసరాల్లో తన వంతు మార్పును తీసుకొచ్చేందుకు శ్రమిస్తానని చెబుతోంది. చాలామంది నాకు నెగటివ్గా చెప్పారు, పోలీస్ అంటే బాగోదు, అంటే ఇలా అవుతుంది, నైట్ షిఫ్ట్స్ అవి ఇవి ఉంటాయి, వద్దు బాగోదు అని అన్నారు. నేను అనుకున్నాను బాగానే ఉంది, అందరు చేస్తున్నారు కదా, నేను మాత్రం ఎందుకు చేయలేను అని అనుకొని వచ్చాను అంతే. కానీ పోలీస్ అంటే చాలా ఫ్రెండ్లీగా ఉంది.
ఇంకా మా సొసైటీలో చాలామంది గర్ల్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా నేను బాగా ఇన్స్పిరేషన్ అవుతానని అనుకుంటున్నా. మా అమ్మాయి పాస్ అయిందని నాకు చాలా సంతోషం అనిపించింది సార్. ఎందుకంటే ఇవాళ రేపు ఆడపిల్లలు బయటికి వెళ్ళొద్దు అంటారు, కానీ ఆడపిల్లలు బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద నిలబడితేనే అప్పుడే మంచి అది ఉంటుంది సార్. కాబట్టి నాకైతే చాలా సంతోషం అనిపించింది సార్. ఆడపిల్ల బయటికి వెళ్ళాలంటేనే ఏది ఉంటుంది, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బతకాలి అని మాకు సంతోషంతో మేము కూడా ఇంట్లో కూడా బాగా శ్రద్ధ చేసినాం. ఇద్దరు కొడుకుకు ఈమెకు నాకు కావాల్సింది మంచి గొప్పగా కావాలి, మేమంటే ఎట్లా బతికినాం. నాకు చాలా బాధ ఉంటుంది ఇలా గురించి. అందరికి ఇట్లనే కావాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను నేను. ఈ అమ్మాయి లాగానే ఇంకా చాలా మంది కూడా కావాలి. దీపిక, మనీషా, పూనం ఠాగూర్, నిషా టికాలే, అన్నపూర్ణ ఇలా ఎంతో మంది నిరుపేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై కుటుంబాల్లో ఆనందం నింపారు. పోలీస్ శాఖలో అవకాశం దొరకడం తమ ప్రాంత అదృష్టమని వారి తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. క్రమంగా ధూల్పేట ప్రాంత రూపురేఖలు మారిపోతున్నాయని, అన్ని బస్తీల తరహాలోనే తమకు మంచి రోజులు వచ్చాయని చెబుతున్నారు. ఆ యూనిఫామ్ చూడంగానే తెలీదు, కానీ అలా నేను కూడా అవ్వాలని అనిపిస్తుండే. తెలీదు అది ఎలా సాధ్యమని, కానీ మొత్తం ప్రాసెస్ ఎలా ఉంటుందో అని మంగళాడ్ పోలీస్ వాళ్ళు ఈజీగా చెప్పారు. సొసైటీలో ఏదైనా ఎక్కడైనా గొడవ అయితే నేను కూడా వెళ్ళాలి అని అనిపిస్తున్నాయి, కానీ కామన్ పర్సన్గా వెళ్ళలేకపోతుండే. కానీ ఇక్కడ ఇలా పోలీసులో వచ్చినాక మనం వెళ్ళొచ్చు అని ఒక ధైర్యం వచ్చింది. Actually, I am very much interested into police field because they are only the one who serve people and resolve all issues and everything. They are internal soldiers, so I am very much interested into police job. So I applied for communication constable as well as SI also. So I have achieved my constable job, communication constable job, and eagerly waiting to join into that field. And I am eagerly waiting for my SI results also. I'll hope the best. I'll do it. నాకు 4 పిల్లలు సార్, ఒక్కొక్క బాబు, 3 అమ్మాయిలు. ఆటో నడిపించుకుంటూ నేను నా పిల్లలకు చదువు చెప్పిస్తున్నాను సార్. చాలా సంతోషం అనిపిస్తుంది సార్, ఎందుకంటే మా లాంటి వాళ్ళకు గవర్నమెంట్ జాబ్ అంటే చాలా ఇదిగా ఉంది సార్. శ్రీనివాస్ సార్ గారు ఇక్కడ చాలా హెల్ప్ చేస్తారు సార్. మేము మా స్తోమతకు బయట మేము కోచింగ్ ఇచ్చుకోలేము. पहले तो घर पे बोलते थे कि औरत बच्ची पुलिस की सीढ़ी नहीं चढ़ना, हमारी जात में बच्ची पुलिस स्टेशन नहीं जाना, पुलिस वाले घर को नहीं आना. आज इतना हैप्पी दिख रहा कि आज हम पुलिस वालों के साथ पीएस को जा रहे, पीएस से आ रहे. पीएस को जाना बोलते तो शिवरिंग होता था, ऐसा पसीना आता था. पुलिस बोले तो डर लगता था. बस्ती में पुलिस आती थी, गुड़म्बे वाले रहते, क्रिमिनल्स रहते, पकड़ने आती, तो हम लोगों को ऐसा डर लगता था. आज पुलिस के साथ हम खुद भी पुलिस बनने वाले हैं, बोलते बहुत खुशी हो रही है हमारे. सब लोग क्या बोलते कि बेटा रहना, सो मेरे मम्मी पापा को बेटा नहीं है. సో ఐ వాంట్ టు ప్రూవ్ దట్ గర్ల్ కెన్ ఆల్సో డూ సంథింగ్. అండ్ చెప్తున్నారు ఎందుకు ఇది చేస్తున్నావు, ఏమి గర్ల్స్కి మంచి లేదు అని అందరూ చెప్పారు. కానీ నేను చెప్పిన మనం మంచి అయితే అందరూ మంచిగా అవుతుంది. నేను చెప్పిన అందరికీ కదా, ఇక్కడ నేను కూడా పోలీస్ స్టేషన్కి పోయినా అది ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉంది, ఎవరు ఏం అలా లేదు, లైక్ ఏ బిగ్ బ్రదర్ సిస్టర్ లాగా అందరూ చెప్తున్నారు. తో సొసైటీ కూడా చాలా అనిపిస్తుంది కదా పోలీస్ ఫ్రెండ్లీ ఉంది. వాడు కూడా చెప్తున్నారు పోలీస్ ఇలా మంచిగా ఉన్నారా అని. ఓ బీ కుछ ప్రాబ్లమ్స్ ఉంటే పోతుంది అని పోలీసులో చెప్పినాను. ఇవాళ రేపు పోలీస్ జాబ్ అంటే అమ్మాయిలకి వద్దు, సూట్ అవ్వదు, వాళ్ళు చేయలేరు, ఎలాగో ఉంటుంది అని చెప్పేసి భయపడుతున్నారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని చూసి, ఇప్పుడు సెలెక్ట్ అయిన వాళ్ళందరినీ చూసి వేరే అమ్మాయిలు కూడా ఎవరైతే కొద్ది మార్కులతో రాలేరో వాళ్ళు మళ్ళీ ప్రయత్నించి మళ్ళీ తిరిగి దీన్ని సఫలం చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. నాకు అన్ని క్వాలిఫికేషన్ ఉంది, ఓకే నేను ఈ సర్వీస్లోకి వెళ్ళి నేను స్టార్ట్ చేస్తాను అని అలా ఇన్స్పైర్ అయ్యాను. మా ఇంట్లో కూడా నాకు చాలా మంచి ఇన్స్పిరేషన్ ఇచ్చారు. డిపార్ట్మెంట్లో నేను ఏ స్టేషన్లో అయితే ఉంటానో ఆ స్టేషన్లో ఎవరైనా చిన్న సమస్యతో వచ్చినా కానీ వాళ్ళ సమస్య తీర్చగలిగితే చాలు. ఎన్నో ఫీల్డ్స్లో ఉంటారు, నాట్ ఓన్లీ పోలీస్ అని కాదు, మనం మెడిసిన్ తీసుకున్నా, వేరే డిపార్ట్మెంట్ తీసుకున్న అమ్మాయిలు వచ్చేసి అన్ని పొజిషన్స్లో అన్ని ఫీల్డ్స్లో ఉంటున్నాను. సో నేనేమనుకున్నానంటే ఫస్ట్ ఏదైనా జాబ్లో సెటిల్ అవ్వాలి, మంచి పొజిషన్ వచ్చాక పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. ధూల్పేట ఏరియా అంటేనే మనకు గుర్తొచ్చేదే క్రైమ్. పర్టికులర్గా ఈ ఏరియా నుంచే మాకు ట్రైనింగ్ ఎందుకు ఇచ్చారు అంటే ఈ క్రైమ్ డిపార్ట్మెంట్ అనేది తొలగించాలని ఈ ఫ్రెండ్లీ పోలీస్ నిర్ణయించుకుంది కాబట్టి మేము ఇంత పొజిషన్కి వచ్చాం. ఇలా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, పోలీసులు ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమం కేవలం ఉద్యోగాలే కాదు, వందలాది కుటుంబాల్లో మార్పునకు నాంది పలికింది. వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే కాకుండా సమాజంలో గౌరవాన్ని తీసుకొచ్చింది. గల్లీలోనూ నూతన ఉత్సాహం వెల్లివిరిసేలా చేసింది. ప్రజలు పోలీసులకు మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపడటానికి దోహదపడింది. ప్రజలే పోలీసులు, పోలీసులే ప్రజలు అనే ప్రభుత్వ నినాదాన్ని నిజం చేసింది.
యువత విజయ ప్రస్థానంతో ఇప్పుడు ధూల్పేట పేరు మారిపోయింది. నయా ధూల్పేటగా సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అందుకే ఈ మార్పు అన్ని ప్రాంతాల్లో రావాలని ఆశిద్దాం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇదే సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.